దుర్యోధనుడు తన గురువు గారితో ఇలా అంటున్నాడు. గురువుగారు, మన సేనలు అపరిమితమైనవి. పైగా మన సేనలు మహారథి భీష్ముని చేత రక్షించబడుతున్నాయి. ఇక్కడ కౌరవ సేనలు 11 అక్షౌహిణీలు, పాండవుల సేనలు 7 అక్షౌహిణీలు. అంటే కౌరవ సేనలు పాండవుల సేనల కన్నా 1.5 రెట్లు ఎక్కువ అని దుర్యోధనుడు అంటున్నాడు. ఆ మాత్రానికే దుర్యోధనుడు తనకు అపారమైన సేనావాహిని ఉన్నదని తనకు తాను చెప్పుకుంటున్నాడు. అంతలోనే అధైర్యపడుతున్నాడు దుర్యోధనుడు. ఇక్కడ ఒక అక్షౌహిణి అంటే 21,870 రథాలు, 21,870 ఏనుగులు, 65,610 అశ్వాలు, 1,09,350 మంది సైనికులు. పాండవ సేనలు భీముని చేత రక్షించబడుతున్నాయి అని అన్నాడు. పాండవ సేనా నాయకుడు కృష్ణజీవుడు, భీముడు ఒక మహారథి. మహారథి అంటే ఒకే సమయంలో 10,000 మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలవాడని అర్థం. కానీ భీముని బలపరాక్రమాల గురించిన గుబులు దుర్యోధనుడికి మనసులో తొలుస్తూనే ఉంది. తన తొడలు విరగొడతానని, దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం తాగుతానని, కౌరవుల 100 మందిని తానే చంపుతానని భీముడు నిండు సభలో చేసిన శపథం దుర్యోధనుడికి గుర్తొస్తూ ఉంది. అందుకే ఇక్కడ భీముని ప్రస్తావన తెచ్చాడు దుర్యోధనుడు. ఈ వీడియో నచ్చిన వారు